అగ్నిని నేను ఆవాహన చేయలేదు. నాకు దీనికి సంబంధం లేదు. అమ్మా భగవతి, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? మీకెవరికి తెలియని ఒక విషయాన్ని చెప్తాను. నేను ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నేను చూశాను. ఏం చూశారు? ఏం చూశారు గురుజీ? ఈ ఇంటికి నైరుతి భాగంలో 1 కాదు 2 కాదు 10 సమాధులున్నాయి. అన్ని సమాధుల్ని చూసావు, అందులో ఏంటి ఆ స్పెషాలిటీ? ఉంది. ఆ 10 సమాధుల్లో ఉన్నవాళ్ళు చనిపోయింది ఒకే రోజు. 6/6/1914. అంతమంది ఒకే రోజు చనిపోయారా? ఆ 10 మందిని మాయమ్మే చంపేసి ఉంటుంది. తను ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంది. నేను ఆ సమాధుల దగ్గరికి వెళ్ళగానే సుడిగాలి వీచింది. అలాంటి సుడిగాలి నేను ఇంతవరకు చూడలేదు. లోపలికి రావటం ప్రమాదమని ఆ గాలి సూచించిందో లేదో. ఆ తర్వాత నేను లోపలికొచ్చి ఇరుక్కుపోయాను. మనం జీవించటమో మరణించటమో అంతా ఆ దేవి చేతిలోనే ఉంది. మహేష్ సార్, గాడిదలు కాస్తున్నావరా నువ్వు? 10 సమాధుల్ని ఆ బోడిగుండోడు చూశాడు. అక్కడ కెమెరా పెట్టాలనే జ్ఞానం లేదురా నీకు? వీడిని అసలు పనిలో పెట్టింది ఎవర్రా? ఈ షోని నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారా? సార్, నాకు మన షో బాగా రావాలని కోరికగా ఉంది. ఆల్మోస్ట్ అన్ని చోట్లనే నేను కెమెరా ఫిక్స్ చేసేసాను. కెమెరా ఫిక్స్ చేయడానికి వచ్చిన వాడిని మీరేగా తిట్టి పంపించేశారు. వాడు ఇష్టం వచ్చినట్టు ఫిక్స్ చేసి వెళ్ళాడు. మీరు చెప్పినట్టు వాడెందుకు ఆడతాడు? సార్, నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఎంత కొవ్వురా నీకు? నాకే నువ్వు పని గురించి నేర్పిస్తావా? వెళ్ళి ముందు కెమెరా ఫిక్స్ చేయి. గెట్ లాస్ట్. శాండీ, దిస్ ఇస్ నాట్ ఫేర్. నువ్వు ఒక్కడైనా ఇక్కడ పనిచేస్తున్నది. మా టీం ఉన్నందువల్లే నీ పని సులభమైంది. అలాగా? నీ టీం, నీ ఛానల్, నీ షో నువ్వే మేనేజ్ చేసుకోపో. శాండీ, ఓవే. 6/6/1914. ఈరోజు 5/6/2014 కదా? అంటే వాళ్ళు మరణించి ఈ రోజుకి సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తయింది. 6/6/2014. మంట ఎక్కువ కావడం వల్ల కట్టెలన్నీ త్వరగా కాలిపోతున్నాయి. నేను వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను. పృథ్వీ,